వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫార్చ్యూనా. ఫార్చ్యూనా అంటే పూర్వజన్మ సమాహము అంటారు. అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలము ఈ జన్మలో మనం అత్యద్భుతంగా రాణించటానికి ఎంత మేర ఉపయోగపడుతుంది అని క్యాలిక్యులేషన్ వేసేదే ఈ యొక్క ఫార్చ్యూనా. దీంట్లో ప్రధానమైనవి చూసినట్లయితే లగ్నము, రవి, చంద్రుడు. ఇక్కడ లగ్నము మన యొక్క శరీరాన్ని సూచిస్తే చంద్రుడు మన యొక్క మనస్సుని సూచిస్తాడు. ఈ యొక్క లగ్నము, చంద్రుడు శరీరము, మనస్సును సూచిస్తే రవి వచ్చేసి ఆత్మను సూచిస్తాడు. ఆత్మను ఈ మూడింటిని కలిపి ముక్కాల పీట అని మన పెద్దలు వ్యవహరించేవాళ్ళు. అంత ప్రాధాన్యమైనవి అన్నమాట. ఇందులో మనకి రవి చంద్రుడు వచ్చేసి మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. రవి చంద్రుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. ఓకే, సో ఈ మూడింటికి ప్రాధాన్యత మన యొక్క ఫార్చ్యూనాలో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఫార్చ్యూనా మనకి మూడు రకాలుగా ఉంటుంది ఒక పర్సన్కి. ఒకటి లగ్న ఫార్చ్యూనా, రెండు లాభ ఫార్చ్యూనా, మూడు ధనలాభ ఫార్చ్యూనా. ఒకటి లగ్న ఫార్చ్యూనా, రెండు లాభ ఫార్చ్యూనా, మూడు ధన లాభ ఫార్చ్యూనా. ధన లాభ ఫార్చ్యూనా ఈ మూడు గనక మన రాశి చక్రములో లాభ స్థానాల్లో ఉన్నట్లయితే, అంటే 2వ భావం, 9వ భావం, 11వ భావంలో ఉన్నట్లయితే మనకి అత్యద్భుతంగా కలిసి వచ్చింది. ఒక టాప్ రేంజ్లో మనం ఉండటం జరుగుతుంది. ఓకే, అంటే ఐడెంటిఫైడ్ పర్సన్స్ అంటే ఇదే. మనం ఇప్పుడు న్యూమరాలజీలో చెప్పుకున్న ఐడెంటిఫైడ్ పర్సన్స్ అంటే ఇక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం న్యూమరాలజికల్గా చూసినట్లయితే ఒక పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ 44 డిగ్రీస్ ఉంది. సో ఐడెంటిఫైడ్ పర్సన్ అంటే కొన్ని లక్షల మంది ఆ పర్సన్ని చూసే అంతటి గొప్ప స్థాయికి వెళ్తారు, ఇమేజ్ పరంగా మరియు ధనం పరంగా. అయితే 44 డిగ్రీలో ఉన్న వాళ్ళందరూ వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు అంటే వారి యొక్క ఈ యొక్క లగ్న ఫార్చ్యూనా, లాభ ఫార్చ్యూనా, ధనలాభ ఫార్చ్యూనాలలో కొన్ని మాత్రమే లాభ స్థానాల్లో పడి కొన్ని వ్యయ స్థానాల్లో పడి ఉంటాయి. అలాంటి పర్సన్కి ఈ యొక్క ఐడెంటిఫైడ్ లైఫ్ కూడా ఒక నరకమే అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? ఇటువైపు లగ్న ఫార్చ్యూనా, లాభ ఫార్చ్యూనా, ధనలాభ ఫార్చ్యూనా అని క్యాలిక్యులేట్ చేసి ఇటువైపు స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసే విధంగా మనం నేమ్లో కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫార్చ్యూనాని మనం నేమ్ కరెక్షన్లో ఉపయోగించుకునేటువంటి విధానం. ఇప్పుడు ఈ యొక్క లగ్న ఫార్చ్యూనా, లాభ ఫార్చ్యూనా, ధనలాభ ఫార్చ్యూనాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటిని మనం ఏ భావాల్లో పడ్డాయో ఎలా తెలుసుకోవాలి అనేది ఒక ఉదాహరణతో చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక పర్సన్ యొక్క రాశి చక్రం. ఇది ఆ పర్సన్ యొక్క సర్వాష్టక వర్గు. మేషంలో 33 బిందువులు ఉన్నాయి, వృషభంలో 32 ఉన్నాయి, ఇలా మీనంలో 40 వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బిందువుల్లో మనం గనక చూసినట్లయితే ఏవైతే
ముప్పై కంటే ఎక్కువ ఉంటాయో అవి బలమైనటువంటి రాసులు అని చెప్పొచ్చు. దీంట్లో చూసినట్లయితే అన్ని 30 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 29, ఇది బలహీనమైంది. ఇవన్నీ కూడా బలమైన రాసులు. ఇప్పుడు ఇక్కడ లగ్న పార్చున, లాభ పార్చున అంటే భాగ్య పార్చున లేదా లాభ పార్చున అంటారు. ఇది ధనలాభ పార్చున. వీటికి మనం ఇక్కడ చంద్రుడి యొక్క డిగ్రీలు, ఇది లగ్న పార్చున యొక్క ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ లగ్నం. భాగ్య పార్చున యొక్క ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ 9వ భావం. ధనలాభ పార్చున యొక్క ఫార్ములా చంద్ర మైనస్ 2వ భావం ప్లస్ లగ్నం. ఇక్కడ మనం ఈ యొక్క రాశి చక్రాన్ని డిగ్రీల్లో వేసుకొని ఆ డిగ్రీలను ఇక్కడ చంద్రుడి దగ్గర, రవి దగ్గర, లగ్నం దగ్గర చూసుకొని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఒక డిగ్రీస్ వస్తాయి. ఆ డిగ్రీస్ అనేవి ఏ రాశిలో పడ్డాయో గనక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రకి, రవికి, లగ్నానికి డిగ్రీస్ ఇచ్చి టోటల్ చేస్తే 285 డిగ్రీల 30 నిమిషాలు వచ్చింది అనుకుందామండి. ఇప్పుడు ఇది ఏ రాశిలో పడిందో మనం ఎలా చూడాలి అంటే, మనం మేషం నుంచి లెక్కించాలి. మేషం, వృషభం, మిథునం ఎట్లా ఇక్కడ ఎన్ని 30లు ఉన్నాయి? ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఇందులో ఎన్ని 30లు ఉన్నాయో చూడాలి. 9 30లు ఉన్నాయి. 9 30లు 270. 9 30లు అయిపోయినాయి. మేషం నుంచి 1 2 3 4 5 6 7 8 9 ఇంతవరకు అయిపోయినాయి. ఇక 9 30లో 270 దీనిలో తీసివేస్తే ఇంకెంత ఉంటుంది? 15 డిగ్రీల 30 నిమిషాలు. ఈ 9 అయిపోయి ఇక్కడ పడుతుంది. ఇక్కడంటే ఏంటి? ఇదిగో దీనిలో పడుతుంది. దీనిలో ఎన్ని డిగ్రీలో పడుతుంది? 15 డిగ్రీల 30 నిమిషాల్లో లగ్న పార్చున పడింది. ఓకే, ఇప్పుడు ఈ లగ్న పార్చున మకరంలో పడింది. మకరంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 32 డిగ్రీలు ఉన్నాయి. ఓకే, ఇది బలమైన రాశి. అయితే ఇది మనకి ఎన్నో స్థానం? లగ్నం నుంచి ఎన్నో స్థానం? ఇక్కడ లగ్నం ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10వ స్థానం 10. అదే గనక 9వ స్థానం అయినట్లయితే లగ్న పార్చునాలో బిందువులు మకరంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు లాభ స్థానం అయినటువంటి 9వ భావంలో గనక ఉన్నట్లయితే ఇతనికి అద్భుతంగా కలిసి వచ్చుండేది. పేరు ఎలా ఉన్నా కలిసి వచ్చుండేది. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఉండటానికి ఎక్కువ బలం ఉంది ఈ రాశిలో, కానీ అది వచ్చి 9వ భావంలో పడలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇతనికి పర్సన్కి స్ట్రెంత్ 44 డిగ్రీలు ఉంది. తర్వాత లాభ పార్చున వచ్చేసి 10వ భావంలో పడింది. 2 9 11 అయితే ఇతనికి అద్భుతంగా కలిసి వచ్చేది. మరి అది తగ్గింది కాబట్టి ఏం చేయాలి? నేములో వైబ్రేషన్ పెంచాలి. అప్పుడు అది 9వ భావంలో పడితే ఎంత రిజల్ట్ వస్తుందో అంత రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భాగ్య పార్చున చూసినట్లయితే ఇది 372 డిగ్రీలు వచ్చింది అనుకుందామండి. మరి 372 డిగ్రీలు వస్తే 360 కంటే ఎక్కువ వస్తే 360 తీసేయాలి. ఇందులో 360 తీసేస్తే 12 డిగ్రీలు. ఇక 360 అంటే ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయి మళ్ళీ మేషంలోకి వచ్చాం. మేషంలో 12 డిగ్రీల్లో పడింది. మరి మేషం అంటే ఎన్నో భావం? 1వ భావం. మరి ఇది కూడా 2 9 11 భావాల్లో పడలేదు. మనకి 2 9 11 ఇవి లాభస్థానాలు, వీటిల్లో పడలేదు. అంటే ఇతనికి లగ్న పార్చున పడలేదు, భాగ్య పార్చున పడలేదు. అదే ధనలాభ పార్చున తీసుకోండి. ధనలాభ పార్చున వచ్చేసి 395 డిగ్రీలు అనుకోండి. ధనలాభ పార్చున 395 డిగ్రీలు. దీనిలో 360 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 360 తీసేయాలి. ఇంకెంత ఉంటుంది? 35 డిగ్రీలు. దీనిలో ఎన్ని 30లు ఉన్నాయి? ఒక 30 తీసేయండి, 5 డిగ్రీలు. ఒక 30 అంటే మేషం అయిపోయింది. ఇక్కడ 5 డిగ్రీలు. దీనిలో 5 డిగ్రీలో పడింది ధనలాభ పార్చున. ఇది ఎన్నో స్థానం? మనకి లగ్నం నుంచి 1 2వ స్థానం. వెరీ గుడ్, 2వ స్థానం. అంటే లగ్న పార్చున, భాగ్య పార్చున, ధనలాభ పార్చునాలు అన్నీ గనక 2 9 11 భావాల్లో పడి ఉంటే అతనికి పేరు ఎలా ఉన్నా సరే అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక్కడే మీరు గుర్తుంచుకోవాల్సింది, చాలా మంది మన సబ్స్క్రైబ్ మిత్రులు అడుగుతుంటారు, మీరు నేములో 35వ నెంబర్ ఉండకూడదు అన్నారు కదా, లేదు 22వ నెంబర్ ఉండకూడదు అన్నారు కదా, 37వ నెంబరు 37 డెడ్ అంటే అయితే 37వ నెంబర్ ఉండకూడదు అన్నారు కదా. నేను ఒక పర్సన్ చూశాను, అతనికి 37వ నెంబర్ ఉంది, అద్భుతంగా కలిసి వచ్చింది అంటారు. ఇది అక్కడ రహస్యం. అతనికి
బై బర్త్ పుట్టుకతోనే ఈ పార్చునాలో గనక లగ్న పార్చున, భాగ్య పార్చున, ధనలాభ పార్చున 3 బిందువులు కూడా 2, 9, 11 స్థానాల్లో పుట్టి ఉంటే, ఒకవైపు మంచి స్ట్రెంగ్త్ ఉంటే ఖచ్చితంగా అతనికి పేరులో డెడ్ యాంటీ నెంబర్స్ ఉన్నా, బ్యాడ్ నెంబర్స్ ఉన్నా, పేరు చాలా బలహీనంగా చిన్నదిగా ఉన్నా, స్ట్రెంగ్త్కు తగినంత ఫ్రీక్వెన్సీ లేకపోయినా, 14 డైమెన్షన్లో ఒక్క డైమెన్షన్ లేకపోయినా అద్భుతంగా అతనికి కలిసి వస్తుంది. అదే టైంలో స్ట్రెంగ్త్ ఎక్కువ లేకపోయినా కలిసి వస్తుంది. ఈ కారణంగానే మనకి లెజెండరీలను, సెలబ్రిటీలను చూసినట్లయితే సినిమాల్లో, రాజకీయాల్లో 33, 34 డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా సెలబ్రిటీస్ అయ్యారంటే కారణం కూడా ఇదే. సో ఈ విధంగా మనం ఒక పార్చునా బిందువును బట్టి ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా అతని యొక్క ఆర్థిక పరిస్థితిని, అతని యొక్క లెజెండరీ తత్వాన్ని మనం గమనించవచ్చు. ఒకానొకప్పుడు ఇదే ఉండేది. ఇంతకంటే ముందేముండేదంటే, నీకు లగ్నం ఎక్కడుంది, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎక్కడున్నాడు, దాన్ని బట్టి ఆలోచించి అంచనాలు వేసుకొని చెప్పారు కొంతకాలం. ఆ తర్వాత ఇంకా డీప్గా వెళ్ళి ఏం చేశారు, అసలు ఈ యొక్క పార్చునా వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ పార్చునా వ్యవస్థ తీసుకొచ్చి మీకు ఈ పార్చునాలు ఇలా ఉన్నాయి, ఇందులో పడలేదు, అందుకే మీకు కలిసి రావట్లేదు అని చెప్పారు. అక్కడే సందేహాలు వచ్చాయి. మళ్ళీ పార్చునా యొక్క స్థానాలు, లాభ స్థానాల్లో పడని వాళ్ళు కూడా మంచి సెలబ్రిటీ అయ్యారు. మరి ఎందుకు అలా జరిగింది? అప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి న్యూమరాలజీ వచ్చి దానికి సమాధానం చెప్పింది. ఏం చెప్పింది? ఆ యొక్క లాభ, భాగ్య, ధనలాభ పార్చునాలు ఏవి కూడా అతనికి ఫేవర్గా లేకపోయినా, అతని యొక్క స్ట్రెంగ్త్ 30-35 మధ్య ఉన్నా కూడా నేములో గనక మంచి వైబ్రేషన్ ఇచ్చామంటే అతను అత్యున్నత స్థానానికి వెళ్ళగలడు అని ప్రూవ్ చేసింది న్యూమరాలజీ. ఇదే టైంలో మీలో చాలామంది ఈ వీడియోస్ వింటూ అంటుంటారు, మరి ఇంత 40 డిగ్రీలు ఉంటేనే సెలబ్రిటీ అవుతున్నారు అన్నారు కదా, మరి 35 డిగ్రీలు ఉన్న వాళ్ళు రజనీకాంత్ గారు సెలబ్రిటీ అయ్యారు కదా అంటే, వాళ్ళ వెనకున్న సీక్రెట్ ఏంటంటే, వాళ్ళ రాశి చక్రములో ఈ యొక్క లాభ, భాగ్య, ధనలాభ పార్చునాలు అనేవి 2, 9, 11 స్థానాల్లో పడి ఉండటమే కారణం. అలాంటప్పుడు ఈ యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నా కూడా దాన్ని ఎక్కువకు తీసుకెళ్తుంది. మరి పడకపోతే ఏం చేయాలి? స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా డౌన్ అయిపోతారు పడకపోతే. అప్పుడు మనం నేమ్ కరెక్షన్ ద్వారా వాళ్ళని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్ పార్చునా గురించి.